తెలంగాణలో సంచలనంగా మారిన గచ్చిబౌలి భూముల వివాదంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు. ఫేక్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారికి నోటీసులు ఇచ్చిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు పంపిన నోటీసులపై స్మితా సబర్వాల్ తాజాగా స్పందించారు. గచ్చిబౌలి పోలీసులకు తాను పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఆ పోస్టును తాను రీపోస్టు చేసినట్లే 2000 మంది షేర్ చేసినట్లు పేర్కొన్నారు. వారందరిపైన ఇలాంటి చర్య తీసుకుంటారా? చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసే వారినే టార్గెట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత కోరినట్లు స్మితా సబర్వాల్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలతో అక్రమార్కులకు చెమటలు పట్టిస్తుంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి నివాసాలు నిర్మించిన వారిపై అధికారులు కొరడా జొలిపిస్తున్నారు. కొండాపూర్లో హైడ్రా కూల్చివేతల్లో ఏపీ ఎమ్మెల్యే వసంత్ కృష్ణప్రసాద్కు చెందిన నివాసాలను హైడ్రా కూల్చివేసింది. ఆయన ఫామ్ హౌస్ను నేలమట్టం చేశారు. 34 ఎకరాల కబ్జా చేశారంటుంది హైడ్రా. దీనిపై స్పందించిన కృష్ణ ప్రసాద్ హైడ్రా కూల్చివేతలను తప్పుపట్టారు. 2005లో భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దానికి అప్పట్లో అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. ఈ భూమిపై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చినట్లు వసంత తెలిపారు. ఇక 14 ఏళ్లు ఉద్యమాన్ని కొనసాగిస్తే తెలంగాణ వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై దిశానిర్దేశం చేశారు. అధికారం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ కాదని, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్కటిగా ఉద్యమాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించి 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొట్లాడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప ఏదో అనాయాసంగా ఏదో చాక్లెటో బిస్కెటో ఇస్తున్నట్టు ఇస్తే రాలే. 14 ఏళ్ల పాటు ఎన్ని ప్రెజర్స్ వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని రకాల దక్కా మొక్కిలు తిన్నా అన్ని తట్టుకొని గట్టిగా నిలబడి ఆఖరికి 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరితే
11 రోజుల పాటు ఆనాడు నిరాహార దీక్షకు ఆమరణ దీక్ష కూర్చుంటే చివరికి కేంద్రం దిగి వచ్చి ఆనాడు డిసెంబర్ 9, 2009 నాడు మనకు ఆనాడు ప్రకటన వచ్చింది. కేసీఆర్ గారు ప్రయాణాన్ని ప్రారంభించి ఒక్కొక్కటిగా ఉద్యమాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించి 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొట్లాడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప ఏదో అనాయాసంగా ఎవరో చాక్లెటో బిస్కెటో ఇస్తున్నట్టు ఇస్తే రాలే. 14 ఏళ్ల పాటు ఎన్ని ప్రెజర్స్ వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని రకాల దక్కా మొక్కిలు తిన్నా అన్ని తట్టుకొని గట్టిగా నిలబడి ఆఖరికి 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరితే 11 రోజుల పాటు ఆనాడు నిరాహార దీక్షకు ఆమరణ దీక్ష కూర్చుంటే చివరికి కేంద్రం దిగి వచ్చి ఆనాడు డిసెంబర్ 9, 2009. సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. విద్యార్థుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ విద్యార్థి మాటలకు హరీష్ రావు చలించిపోయారు. తండ్రి చనిపోవడంతో తల్లి చదివిస్తుందని విద్యార్థిని చెబుతూ భావోద్వేగానికి గురై స్టేజ్ పైనే కంటతడి పెట్టుకుంది. దీంతో భావోద్వేగానికి గురైన హరీష్ రావు బాలికను దగ్గరకు తీర్చుకొని ఓదార్చి ధైర్యం చెప్పారు. మనమందరం క్లాప్ చుట్టాల్సి వస్తే 2 చేతులున్న మనిషికి ఒక చెయ్యి దిగిపోతే ఎంత కష్టమో, తండ్రి లేకపోయినా సరే నా బిడ్డను ఇంత గొప్పగా పరిచయం చేసినటువంటి విజయమ్మ గారికి మనం అందరం గట్టే క్లాప్ చుట్టాల్సింది. వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నా సంతోషపడదు గట్టిగా మీరందరూ గట్టే క్లాప్ చుట్టాల్సింది. సరే అమ్మాయికి మరొకసారి గట్టి క్లాప్ చుట్టండి. అంటే మీరు క్లాప్స్ కొడుతూ ఉండాలా, మీ అమ్మ కదా. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను స్ప్రింగ్ డేల్స్ గ్రామర్ హై స్కూల్లో. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాను. మా మమ్మీ నన్ను చాలా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుందని ఆరోపించారు. కూటమి పాలనలో ధర్మం వద సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ మేయర్ పీఠం కూటమిపై గెలుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రక్రియల ప్రకారం చట్ట ప్రకారం ఏదైతే జరగాలో జరుగుతుంది. మేము కూడా నిన్న మా సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశాం. దగ్గరికి వచ్చి ఆగారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రక్రియల ప్రకారం చట్ట ప్రకారం ఏదైతే జరగాలో జరుగుతుంది. మేము కూడా నిన్న మా సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశాం. అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి వారిని ఆదేశించాం. దానికి సంబంధించినటువంటి లేఖను కూడా మా విప్పు ఎవరైతే మేము పెద్దలు మాజీ శాసనసభ్యులు తైనాలి విజయ్ కుమార్ గారి ద్వారా విప్ని జారీ చేశామో వారు ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి వారి లేఖను సబ్మిట్ చేశారు.
వారి సమాధానం కోసం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. ఇది చట్టం చెప్తా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. దానికి కావాల్సినటువంటి చట్ట ప్రక్రియ, న్యాయ ప్రక్రియ, చట్ట ప్రకారం వారు ఏదన్నా వారికి అధికారం ఉంది కదా అని చెప్పి వారు ఏదన్నా తప్పుదోవ పట్టిస్తే న్యాయస్థానానికి వెళ్తాం, వారి సభ్యత్వం కోల్పోవడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. బెదిరించి కొంతమందిని లాక్కున్నారు, భయపెట్టాలని కొంతమందిని చూశారు. ఇవన్నీ చేసి ఇన్ని అధర్మమైనటువంటి పనులు చేసి ఇందాక పెద్దలు చెప్పినట్టు, కన్నబాబు గారు చెప్పినట్టు, చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కరెక్ట్గా 74 దగ్గరికి వచ్చి ఆగారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రక్రియల ప్రకారం, చట్ట ప్రకారం ఏదైతే జరగాలో జరుగుతుంది. మేము కూడా నిన్న మా సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశాం. అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి వారిని ఆదేశించాం. దానికి సంబంధించినటువంటి లేఖను కూడా మా విప్ ఎవరైతే మేము పెద్దలు మాజీ శాసనసభ్యులు తైనాలి విజయ్ కుమార్ గారి ద్వారా విప్ని జారీ చేశామో వారు ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి వారి లేఖను సబ్మిట్ చేశారు. వారి సమాధానం కోసం చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. ఇది చట్టం చెప్తా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం 27 మంది సభ్యుల తాలూకా సభ్యత్వం కోల్పోవడం ఖాయం. దానికి కావాల్సినటువంటి చట్ట ప్రక్రియ, న్యాయ ప్రక్రియ, చట్ట ప్రకారం వారు ఏదన్నా వారికి అధికారం ఉంది కదా అని చెప్పి వారు ఏదన్నా తప్పుదోవ పట్టిస్తే న్యాయస్థానానికి వెళ్తాం, వారి సభ్యత్వం కోల్పోవడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. బెదిరించి కొంతమందిని లాక్కున్నారు, భయపెట్టాలని కొంతమందిని చూశారు. ఇవన్నీ చేసి వికారాబాద్ జిల్లా బండమీదపల్లి గ్రామ ప్రజలు గత 2 రోజుల నుండి విద్యుత్, నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలతో సతమతమవుతున్న గ్రామ ప్రజలను కనీస బాగోగులు చూసేవారు లేరని బండమీదపల్లి మాజీ ఉప సర్పంచ్ మణ్యప్ప అన్నారు. దీంతో మణ్యప్ప తన సొంత ఖర్చులతో బోరుకి జనరేటర్ సహాయంతో నీరు అందించారు. తమ సమస్యలు తీర్చినందుకు మణ్యప్పకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో కర్ణాటక మాజీ మంత్రి హెచ్జి రేవಣ್ణ, ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ సీఎం రమేష్లు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసినట్టు పట్టు వస్త్రంతో సత్కరించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధి రైతుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. కార్యాలయంలో రాళ్లదాడికి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో పార్టీ కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న సిఐ నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి విచారణ చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. ఆగతాయిలు చేసిన పనా లేక కుట్ర కోణంతో చేసిన పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వందల మంది పట్టపోతారు. తాళాలు వేసిపోతే ఇబ్బంది అయితే మనం బయట ఇది కట్టినాక ఇంతవరకు దాడి మనం ఏంటంటే 24 hours వాటర్ 100 మంది పట్టపోతారు. తాళాలు వేసిపోతే ఇబ్బంది అయితే మనం బయట ఇది కట్టినాక ఇంతవరకు దాడి హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్తో కలిసి మాట్లాడారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఆరోపణలు దేశం మొత్తం అలజడి సృష్టించిన ఈఐడిడి ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. సుమారు 500 కోట్ల పైగా నోట్లు కాలిపోయినట్లు ఆరోపణలు వచ్చిన విషయంపై ఎందుకు సైలెంట్గా ఉన్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తిదని అందరూ అనుకుంటా ఉన్నారు. సుప్రీంకోర్టులో జడ్జీలు, అడ్వకేట్లు, మాజీ జడ్జీలు అందరూ అనుకుంటున్నారు. ఈ రోజు వరకు దానిపైన కేసు కట్టలేదు. నేను ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను, మీకు తెలియకుండా 500 కోట్ల రూపాయలు ఆ జడ్జి గారి ఇంట్లోకి పోయినాయా? ఒక చిన్న వాటర్ బాటిల్ ఒక జడ్జి ఇంట్లోకి పోవాలన్నా కూడా మరి చెక్ చేస్తారు. ఒక పుస్తకం పోవాలన్నా చెక్ చేస్తారు. కారు డిక్కీలు తీసి చూస్తారు. అది మీకు తెలియకుండా ఆ డబ్బు 500 కోట్లు అక్కడికి ఎలా చేరింది? మరి ఈ 500 కోట్లు బయటకు రావడానికి కారణం యశ్వంత్ వర్మ ఇంట్లో పనిచేస్తున్న ఒక అబ్బాయి హోలీ పండుగకి ఆయన భార్యని ఒక 2000 రూపాయలు ఇవ్వమని అడిగాడు. ప్రాధేయపడి అడిగాడు. భార్య మన దగ్గర డబ్బు లేదు, నేను ఈయన పోట్ అని చెప్పేసి ఆమె కొంచెం కఠినంగా కోపంగా మాట్లాడింది. వాడికి ఆ పిల్లోడికి కోపం కడుపు మండింది. వాళ్ళు లేనప్పుడు అగ్గిపుల్ల గీసి పెట్టాడు. నిప్పు వచ్చింది, పొగ వచ్చింది. దేశ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. వెంటనే నేను ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని, దీనిపైన కేసు కట్టి దేశ ప్రజలందరికీ డబ్బు ఎవరిది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని తెలియజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తున్నారు. రెండోది, రాహుల్ గాంధీ పైన కేసు కట్టారు. ఆ కేసులో ఏమీ లేదు. విశాలాంధ్ర ఆంధ్రపత్రిక లాంటి న్యూస్ పేపరు, నేషనల్ హెరాల్డ్, ఎప్పుడో ఎక్కడో ఉన్న పేపరు, దాన్ని నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. దాన్ని వీళ్ళు తీసుకున్నారు. దానిపైన కేసు కట్టడంలో సబ్స్టెన్స్ లేదు. ఇది పొలిటికల్ వ్యాండేట్ అని అందరూ అనుకుంటున్నారు. మూడో విషయం, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దంకర్ మాట్లాడడం సరిగా లేదు, సబబుగా లేదు. అందరూ నవ్వుకుంటున్నారు. వైస్ ప్రెసిడెంట్ స్థాయి పడిపోయిందని అనుకుంటున్నారు. ప్రతి జడ్జి గారికి ఇంటి ముందు పోలీస్ గార్డులు ఉంటారు. వాళ్ళ ఇంటి లోపలికి ఏది పోయినా కూడా, వాటర్ బాటిల్ పోయినా కూడా చెకింగ్ లేకుండా పోదు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చెల్లగానిపల్లిలో వడగళ్ల వర్షం కురిసింది. కొద్ది రోజులుగా తీవ్ర ఎండ, ఉక్కపోతకు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉపశమనం పొందారు. వర్షం దాటికి తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమన్నా వస్తుంది, నీళ్ళు వచ్చాలా ఆడస్తాం గమ్ముండ్రా.
हाँ आधा घंटा पड़ गया ये मना वसूल नीళ్ళు వచ్చాలా ఇక జనగామ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కొమల్ల టోల్ గేట్ క్యాబిన్లోకి లారీ దూసుకెళ్లింది. దీంతో టోల్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.